ఇంకొక వీడియో అందరికి వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక సహోదరి యెరూషలేములో సువార్త ప్రకటిస్తుంది. యెరూషలేములో సువార్త ప్రకటించకూడదని చాలామంది డబ్బా కొడతా ఉంటారు. యెరూషలేములో సువార్త ప్రకటించకూడదని అలా గేట్ లేదు. ఒకసారి వీడియో చూడండి. תודה אבא, שאתה טוב ואתה אוהב אותנו. שלחת את ישוע. תודה אבא. תודה ישוע על הצלב, על מה שעשית בשבילנו. אתה זה האלוהים, זה של פסח. We thank you God. Thank you for your people. Bless your people. Bless Israel with peace. Bless Israel. The blood of the Lamb of Pesach. అది ఆమె ఏం చేస్తుంది? కేకలేసి యేసయ్య మస్సయ్య అని చెప్తుంది. యేసు ప్రభువే మస్సయ్య, బ్లెస్డ్ బి ఇజ్రాయెల్ అని హెబ్రూ భాషలో చెప్తుంది, ఇంగ్లీష్ భాషలో చెప్తుంది. వాళ్ళందరూ దూరం నుంచి విని వెళ్తున్నారు. అక్కడ గోడ చూసారా? అది సొలొమోను కట్టిన మందిరం. కళ్ళు పెట్టి సరిగ్గా చూడండి. యేసు ప్రభువుకి బైబిల్కి ఉన్న ఆర్కియాలజికల్ ఎవిడెన్స్లు చూడండి. అక్కడే ఆమె సువార్త ప్రకటిస్తూ ఉంది. ఆ గోడ సొలొమోను కట్టాడు. అది దావీదు అప్పుడు దావీదు కుమారుడైన సొలొమోను కట్టిన గోడ. ఆ ఒక మందిరంలోని యేసు ప్రభు వచ్చి బైబిల్ ఓపెన్ చేసి ఒక విషయం చెప్తాడు. ఏమని తెలుసా? అది లూకా సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని చెప్తాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని చెప్తాడు. 4వ అధ్యాయంలో 14వ వచనంలో. అప్పుడు యేసు లూకా సువార్త 4:14 ఓపెన్ చేసి చెప్తాడు, ప్రభు ఆత్మ బలంతో కలిగిన తిరిగి నేను వెళ్ళి ఆయన గురించి సమాచారం 16వ వచనం. ఆయన తర్వాత తాను 18వ వచనం లూకా సువార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వగా విశ్రాంతి దినమునప్పుడు నజరేతుకు వచ్చి అక్కడ విశ్రాంతి దినమున సమాజ మందిరములకు వెళ్ళి చదువుటికై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం చేతికి ఇవ్వబడి ఆయన గ్రంథం విప్పి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదల కలుగుటకు, గుడ్డు వారికి చూపు ప్రకటించుటకు, నలిగిన వారికి విడిపించుటకు ప్రభు ఇత సంవత్సరం ప్రకటించబడి ఆయన పంపించి ఉన్నాడు అని రాయబడిన అని దొరికాను. ఆయన గ్రంథపు చుట్ట పరిచారకులు ఇచ్చి కూర్చుండేను. సమాజ మందిరంలో వారందరూ ఆయన తేరు చూడగా, నేడు ఇది మీ వినికిడిలో లేఖనములు నెరవేర్చబడినని వారితో చెప్పాను. అందులో రాసిన ఆ ఒక యెషయా గ్రంథంలో రాసిన ఆ ప్రవచనము నాలోనే నెరవేర్చబడ్డది, మీ వినికిడిలో నెరవేర్చబడ్డది. అంటే నేను వచ్చాను మరి మీకు బీదలకు సువార్త ప్రకటించుటకు, దేవుని ఆత్మ కలిగిన వాడిని ఉండి మరి నన్ను ఆయన అభిషేకించి బీదలకు సువార్త ప్రకటించి బంధకాల్లో ఉన్న విడిపించుటకు, ఇత సంవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరెవరికి పంపి ఉన్నాడు? దేవుడనే క్రీస్తుని పంపి ఉన్నాడు, కుమారుడిగా వచ్చాను. అప్పుడు వాళ్ళందరూ విని ఇదేంటి ఆశ్చర్యపడి అప్పుడు వాళ్ళందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని ఆయన వారిని చూచి, వైద్యుడా నీకు నువ్వే స్వస్థపరచుకో అని చెప్పి, కపర్నహూము ఏ కార్యము చేసిన వింటిమో ఆ కార్యములు స్వదేశమందు చేయమని నిశ్చయముగా చెప్పేదను. ఏ ప్రవక్త అయినా స్వదేశమందు హితం అవడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ ప్రవక్త కూడా స్వదేశంలో ఆయన ఘనత పొందడని చెప్తున్నాడు అన్నమాట. యేసు ప్రభు ఈ మందిరంలో చెప్పాడు. రాబో ఉన్న మస్సయ్య కూడా అతనే. యూదులు వాళ్ళని ఆయన అంగీకరించట్లేదు. ఎందుకంటే ఆయన కరెక్ట్ చెప్పిన అంగీకరించలేదు. ఎందుకంటే వీళ్ళు ఎవరో వచ్చి వీళ్ళని ఉద్ధరించేస్తారని వెయిట్ చేస్తున్నారు. అయితే చాలా విశేషం ఏంటంటే ప్రకటన 1:18 ఆయన మేఘారూఢుడై వచ్చి సకల గోత్రములు చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఆయన పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారట. అంటే యూదులు కూడా చూసి అప్పుడు ఆయన అంగీకరిస్తారు. ఆయన రాకడలో ఫైనల్ రాకడలో ఆయన అంగీకరించి వందనములు చెప్పి రక్షణ పొందుకుంటారు యూదులు. అందుకే ఆమె సువార్త చెప్తుంది, యూదులకి సువార్త ప్రకటించకూడదు, ప్రకటిస్తే జైలు వేసేస్తారు అన్నారు కదా, అలాగేం లేదు, ప్రశాంతంగా ప్రకటించవచ్చు. అదే నేను మీకు వీడియో పెట్టాను, చూడండి.
అబద్ధ మాటలు వినకండి, కల్లారా జరిగింది చూసి నమ్మండి. యేసే మెస్సయ్య, యేసే ఆనాడు అభిషిక్తుడిగా వచ్చాడు, ఈనాడు మరలా ఆయన మేఘారూఢై వచ్చి ఆయన ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కమెంట్ పెట్టండి. డెఫినెట్గా మీకు నచ్చి ఉంటుంది. నువ్వు క్రైస్తవుడు అయితే గ్యారంటీ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తాను. క్రైస్తవుడు కాకపోతే అది మీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మాస్టర్ రాజు షైనింగ్ ఆఫ్. మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుంటాను.